ఏంటి మిరపకాయల్ని వేస్తుంది అనుకుంటున్నారా? ఇవి మజ్జిగ మిరపకాయలు అంటాము. అలాగే వీటిని చల్లమిరపకాయలు అని కూడా అనొచ్చు. ఎండలు మండిపోతున్నా మన ఇళ్ళల్లో వడియాలు చల్లమిరపకాయలు ఖచ్చితంగా పెట్టుకుంటాం. పప్పుచారు అన్నమైన పెరుగన్నమైన ఈ మిరపకాయ ఉంటే చాలు. మరి ఇది సింపుల్గా టేస్టీగా క్రిస్పీ అండ్ ట్యాంగీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిరపకాయలు చాలా ఫ్రెష్గా ఉండాలి. దీంట్లో కూడా స్పెసిఫికేషన్ ఏంటంటే పొడవుగా అలాగే లావుగా ఉండాలన్నమాట. అప్పుడే వీటిలో కారం తక్కువగా ఉండి మజ్జిగ ఏదైతే మనం వేస్తామో అది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయల్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక 2 times వరకు. తర్వాత వీటిని కొంచెం ఆరబెట్టుకొని ఇప్పుడు ఒక సూది కానీ పిన్నీస్ కానీ తీసుకొని ఇలా చీల్చుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా ఇలా చీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మజ్జిగ సీజనింగ్ చేస్తామో దాన్ని ఈ మిరపకాయలు బాగా పట్టుకుంటాయన్నమాట. ఆ స్పైసీనెస్ తగ్గించడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. సో ప్రతి మిరపకాయని ఇలా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక గిన్నెలోకి పుల్లటి పెరుగైనా పర్వాలేదు, ఫ్రెష్ కర్డ్ అయినా పర్వాలేదు తీసుకొని మంచిగా మజ్జిగ చేసుకోవాలన్నమాట. సో దట్ అది బటర్ అనేది పైకి రావాలి. అంతలాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకొని 1 full నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే కనుక వాము పొడి కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఇవి తిన్నా కూడా అంత గ్యాస్ ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో వాము పొడి అనేది యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న సీజనింగ్ మిక్చర్ ఏదైతే ఉందో మనం మిరపకాయల్ని ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిరపకాయలకి కోట్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిరపకాయల్ని ఒక 2 days వరకు ఈ మిక్చర్లోనే ఉంచేసి సోక్ అవనివ్వాలన్నమాట. అసలు టచ్ చేయకూడదు, లిడ్ క్లోజ్ చేసేసి ఉంచుకోవాలి. 2 days తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయన్నమాట. వీటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని వేరే సెపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కింద ఇంకా ఆ సీజనింగ్ మిక్చర్ ఏదైతే ఉందో పెరుగు మిక్చర్ అది ఉంటుంది. ఇలా సెపరేట్ చేసుకున్న మిరపకాయల్ని ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ మనం ఎలా అయితే వడియాలు ఎండబెట్టుకుంటామో అలా వరుసగా ఎండబెట్టేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైతే ఆ సీజనింగ్ మిక్చర్ ఉందో దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. అలా 2 days వరకు చేస్తే ఈ మిక్చర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. మొత్తం ఈ మిరపకాయలే సోక్ చేసేసుకుంటాయి అన్నమాట మొత్తం. సో దట్ నెక్స్ట్ 5 to 6 days ఓన్లీ సన్ డ్రైకి పెట్టేస్తే మన మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి. మన మజ్జిగ మిరపకాయలు అనమాట. ఇంకా మనం ఇయర్ మొత్తం యూస్ చేసుకోవచ్చు ఈ మిరపకాయల్ని. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో ఇంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఏంటంటే ఇయర్ మొత్తం స్టోర్ ఉంటాయి. చూసారా ఎంత నీట్గా బ్రౌన్ కలర్లో ఆ పైన వైట్ లేయర్ ఫామ్ అయిందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛాయతో ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.